అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ డైలీ క్లాస్ ఇల్లాలు. ఈరోజు మనము పాలకూర ఇంకా పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పోపు దినుసులు వేయండి. కర్రీ బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూర ఇంకా పెసరపప్పు పోపు దినుసులు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నానండి. నేను ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకున్నాను. పాలకూర ఇంకా టమాటా కలిపి తినొద్దు అంటారు, కానీ ఒకటి వేసుకోవచ్చు. డైలీ తినం కదా, ఎప్పుడో ఒకసారి టమాటా వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం అంతా కలపండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కొంచెం కలిపిన తర్వాత ముందుగా వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూరని వేసాను. నేను 2 కట్టలు తీసుకున్నాను, పెద్ద కట్టలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తర్వాత మూత తీసిన తర్వాత కిందికి పైకి బాగా కలియబెట్టండి. ఇప్పుడు పాలకూరలోంచి వాటర్ వస్తుంటాయండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పాలకూరలో. ఫ్రై చేస్తూ ఉంటే వాటర్ వస్తూ ఉంటాయి. మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసి కలపండి. ఇప్పుడు కర్రీకి సరిపోయే సాల్ట్ని వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసాను నేను. ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. పాలకూరలో వచ్చే వాటర్తోనే పెసరపప్పు ఉడుకుతుందండి. పెసరపప్పు మెత్తగా ఉడకాల్సిన పని లేదు, మామూలుగా ఉడికితే సరిపోతుంది. పెసరపప్పు పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది, మెత్తగా అయిపోతే బాగోదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, వెల్లుల్లి కారం వేసానండి నేను. ఈ వెల్లుల్లి కారంలోనే కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది. కరివేపాకు కూడా వేసి వెల్లుల్లి కారం తయారు చేస్తాను నేను. ఇప్పుడు కారం మొత్తం కలిసే విధంగా ఒకసారి కలపండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఒకసారి అంతా కలిపేయండి. ఈ పాలకూర కర్రీలో సాల్ట్ అనేది తక్కువగా పడుతుందండి. సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కొట్టండి. ఆ బెల్ని కొట్టడం వల్ల నేను ఏమైనా కొత్తగా వీడియోస్ పెడితే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు కర్రీని సపరేట్గా తీసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.